హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ పిల్లలకు బాగా ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ ప్యాన్ పిజ్జా. అయితే ఇది ఓవెన్ లేకుండా ప్యాన్లోనే చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో చాలా అంటే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ప్యాన్ పిజ్జాని మీరు కూడా తయారు చేసుకొని ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ ఈవినింగ్ పిల్లలకి ఇష్టమైన స్నాక్ కోసం ఇక్కడైతే నేను 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. 8 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాం. ఓకే, ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అయితే వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అసలు నేను రోస్ట్ చేయలేదు బ్రెడ్ స్లైసెస్ని. అచ్చంగా అంటే ప్యాకెట్లో ఏదైతే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో అదే బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా. చూసారా ఎంత చక్కగా పువ్వుల్లా మెత్తగా ఎంత బాగా వచ్చిందో. ఓకే, ఇప్పుడు ఇందులో 5 గుడ్లను తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేసుకున్నాం. ఈ విధంగా గుడ్లను వేసుకున్నాం కదా. ఇందులోనే చిటికెడంత గరం మసాలా పొడి, అదేవిధంగా 2 చిటికెళ్ళ రోస్టెడ్ జీలకర్ర పొడి, 1 చిటికెడంత కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి. ఇంకా కావలిస్తే ఇంకొక గుడ్డు వేసుకోవచ్చు మీకు. ఓకే, లిక్విడ్ ఫామ్ లాగే ఉండాలి. చూసారా, ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ స్నాక్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ని కాస్త వేడెక్కనిద్దాం. చూసారు కదా, బటర్ అంతా కడిగి వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో జాగ్రత్తగా చూడండి, ఒక చిన్న ఆనియన్స్ తీసుకొని ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా అంటే చిన్న ముక్కలుగా తరిగేసుకుందాం. అలాగే ఒక చిన్న టొమాటో అసలు గింజలు లేకుండా ఇలా తరిగేసుకోండి. అదేవిధంగా కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, అలాగే చిన్న ముక్క క్యారెట్ ఈ విధంగా తరిగేసుకోండి. వీటన్నింటినీ ఇందులో వేసుకున్నాం. వేసుకొని వీటిని కాసేపు జస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవనిస్తాం. చూసారు కదా, లైట్గా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇంకాస్త బటరు పైనుండి కాస్త వేసుకున్నాం. ఇలా వేసుకొని ఈ బటర్ని కూడా ఇందులో కలిసినిద్దాం. చూసారు కదా, మొత్తానికి లైట్గా వేయించుకోవాలి. ఓకే, మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా లైట్గా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ కొట్టి రెడీ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని మొత్తానికి దీని మీద వేసుకున్నాం. దీని మీద వేసుకున్నాక ఇప్పుడు పైనుండి కొన్ని చిల్లీ ఫ్లేక్స్, మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చి తీసుకొని జస్ట్ చిన్న మిక్సీ జార్లో బుర్ 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 అని పొడి కొట్టుకోండి. అప్పుడు చూడండి చక్కగా ఈ విధంగా తయారవుద్ది. కాస్తంత మిరియాల పొడి, ఈ విధంగా వేసుకున్నాం కదా. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కాసేపు అంటే కింద పార్ట్ బాగా కాలనిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా కాసేపటికే చక్కగా ఇదంతా ఫ్లఫీగా ఉడికింది. ఓకే, జస్ట్ ఈ విధంగా అట్ల కాడితో మీరు అంటే చూసారా విడుతుంది, ప్యాన్కి విడుతుంది అంటే కనుక మనకి ఉడికినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే తిరగేయడానికి స్టవ్ ఫ్లేమ్ని ఫస్ట్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ని దీని మీద బోర్లించండి. బోర్లించిన తర్వాత ఈ విధంగా మెల్లగా తిరిగేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా ఈ విధంగా దీంట్లో తిరిగేసేయండి. చూసారా చక్కగా ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో వైపు కూడా లో ఫ్లేమ్లోనే కాలనివ్వండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ స్నాక్కి మరింత రుచికరంగా రావడానికి ఏం చేయాలంటే పైనుండి కాస్తంత చీజ్ వేసుకోండి. చీజ్ అంటే పిల్లలకి ఇష్టం కదా. చిన్నపిల్లలు అప్పుడప్పుడు తింటే ఏం కాదు కానీ మరీ రోజు అయితే పెట్టకండి. రోజు పెట్టే కంటే అప్పుడప్పుడు జస్ట్ ఈ విధంగా చీజ్ తురుముకొని వేసుకుందాం. ఇలా చీజ్ మొత్తాన్ని వేసుకున్నాం కదా. దీనిపై నుండి లైట్గా చిల్లీ ఫ్లేక్స్, అదేవిధంగా కాస్తంత మిరియాల పొడి, అదేవిధంగా కాస్తంత ఆరిగానో, ఇగోండి చూడండి కనిపిస్తుంది కదా, కాస్తంత ఆరిగానో అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. టేస్ట్ని కూడా చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది.
ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఆరిగన్ వేస్తేనండి ఈ స్నాక్కి టేస్టీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా స్కిప్ చేయకుండా వేయండి. ఇప్పుడు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, ఒక 7 minutes లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం. వావ్, చూసారు కదా ఎంత చక్కటి పిజ్జా అనేది, అంటే ఈ స్నాక్ చూసారా ప్యాన్ పిజ్జాలా రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకున్నాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన ఈ విధంగా టొమాటో కెట్చప్తో డెకరేట్ చేసుకొని తింటూ ఉంటే ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పిజ్జా కట్టర్ని తీసుకొని చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఈవినింగ్ స్నాక్ని రెడీ చేసుకున్నాం కదా. అదేనండి మనం ప్యాన్ పిజ్జాని రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ చిట్కాలని ఫాలో అవుతూ ఈ ప్యాన్ పిజ్జాని తయారు చేసుకుని ఇంటికి 10 హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.